మన గురించి మనం ఆలోచించుకోవడం, మన గురించి మనం ఎక్కువగా కేర్ తీసుకోవడం, ఈ 2 ఎప్పుడు మర్చిపోకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇవి. మన అవుట్‌లుక్ అండ్ ఇన్నర్ లుక్ ఈ రెండింటిని మంచిగా కాపాడుకోవాలి. మన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ ఇలా అవుట్‌లుక్ అంతా కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. మంచి ఆహారం తీసుకుంటూ హెల్త్‌ని కూడా కాపాడుకోవాలి. అలాగే ప్రతిరోజు చాలా ఎనర్జెటిక్‌గా, చాలా అట్రాక్టివ్‌గా ఉండడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మన అవుట్‌లుక్ అండ్ ఇన్నర్ లుక్‌ని మంచిగా మెయింటైన్ చేయగలుగుతామో, మన ఆలోచనలు కూడా అంతే మంచిగా ఉంటాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు మంచిగా ఉంటాయో, మనం చేసే పనులు కూడా అంత మంచిగా ఉంటాయి. సో, అన్ని పనుల్లో మంచి ఫలితాలతో సక్సెస్ అవ్వాలి అనుకుంటే, మన మీద మనం ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్న ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా మన జీవితంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని జనరేట్ చేస్తాయి. అలా అని అందరిలో మనం హైలైట్ అవ్వడానికి లేనిపోని గొప్పలు మన గురించి మనం చెప్పుకోకూడదు. ఒక మనిషి కాన్ఫిడెన్స్‌గా ఉండడానికి, అలాగే యారోగెంట్‌గా బిహేవ్ చేయడానికి చాలా తేడా ఉంది. కాన్ఫిడెన్స్ అనే పదంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది, కానీ యారోగెంట్ అనే దాంట్లో అహంకారం ఉంది. సో, మనం యారోగెంట్‌గా ఉండకూడదు. అహంకారాన్ని జయించాలి అంటే దానికున్న ఒకే ఒక్క మార్గం ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. మనం ఎప్పుడూ కూడా డిసిప్లైన్‌గా ఉంటే మనం యారోగెంట్‌గా ఉండలేము. మనతో ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వినగలిగే సహనం కూడా మనకి ఉండాలి. కానీ మనం ఎప్పుడూ పీపుల్‌కి అవైలబుల్‌గా ఉండకూడదు. ఎక్కువ హెల్పింగ్ నేచర్‌తో కూడా ఉండకూడదు. అలా అని పీపుల్‌ని ఎక్కువ అవాయిడ్ చేసి వాళ్ళని హర్ట్ చేసే విధంగా కూడా ఉండకూడదు. వీటి మీద అవగాహన తెచ్చుకోవడమే ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ అంటే. సో, ఫైనల్‌గా ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లిమిట్స్‌ని అనేది సెట్ చేసి పెట్టాలి మనం. ప్రతి విషయానికి, ప్రతి మనిషికి కొన్ని లిమిట్స్‌ని సెట్ చేసి పెట్టాలి. లేదు అంటే వాళ్ళు మనల్ని కంట్రోల్‌లోకి తీసుకోవడానికి చూస్తారు. మన ఇంటి నుండి గానీ, సొసైటీ నుండి గానీ ఏదైనా భరించలేనంత పెద్ద సమస్య మనకి వచ్చినప్పుడు హౌ టు డిటాచ్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆ సమస్య నుంచి మనం దూరంగా ఉండడం. ఎదురయ్యే ప్రతి సమస్య కూడా మనది కాదు. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల మనం కూడా అందులో ఇరుక్కుపోతాం. తెలివిగా మనల్ని మనం రక్షించుకోవడం ఎలాగో మనం నేర్చుకొని తీరాలి. ఐ హోప్ ఈ టాపిక్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.